GS న్యూస్ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. యూరియా కృత్రిమ కొరతపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్షా సమావేశం. సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా 100 సేవ కార్యక్రమాలు. శిల్పా కుటుంబంపై విమర్శలు తగవు, చేతనైతే మీరు సేవా కార్యక్రమాలు చేయండి. వైఎస్ఆర్సీపీ నేతలు. ఆగస్టు 15 నుంచి మహిళలకు రాష్ట్రం మొత్తం ఉచిత బస్సు సౌకర్యం. నంద్యాలలో ఘనంగా రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు. బేతంచెర్ల మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం. నంద్యాల జిల్లా పాణ్యం మండలం సుగాలి మెట్టలో వర్షం పడితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థినులు. యూరియా కృత్రిమ కొరతపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్షా సమావేశం. రైతులకు అవసరమైన మేర యూరియాను అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి యూరియా సరఫరా విషయంలో రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నంద్యాల జిల్లాలో యూరియా కృత్రిమ కొరతపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్షా సమావేశం. రైతుల యూరియా కొరత అంశంపై సకాలంలో స్పందించి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి త్వరలో నంద్యాల జిల్లాకు 10,000 మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు కృత్రిమ కొరతను నివారించేందుకు రైతులు అవసరం మేరకే యూరియాను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు, ప్రభుత్వ చొరవతో ముందుగా సాగునీరు విడుదల కావడంతో అంచనాకు మించి జిల్లాలో పెరిగిన పంట సాగు విస్తీర్ణం పెరగడంతో అభద్రతాభావంతో అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేసిన రైతులు అపోహాలతో యూరియా కృత్రిమ కొరత సృష్టించడంతో కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారన్న మంత్రి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి వేడుకల సందర్భంగా మున్సిపల్ పార్క్ నందలి ఆయుష్ యోగా కేంద్రంలో ఈ శనివారం అనగా 9వ తేదీ రక్షాబంధన్ కార్యక్రమంతో ఈ శత జయంతి వేడుకలను ప్రారంభిస్తున్నాం. ఈ శత జయంతి వేడుకల సందర్భంగా స్వామి జన్మదినం నవంబర్ 23 వరకు కూడా యోగా కేంద్రంలో ప్రతిరోజు ఇక్కడ సత్సంగము, భజన, అలాగే 100 సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. అనగా 100 సేవా కార్యక్రమాలంటే ఈ 100 సేవా కార్యక్రమాల్లో కుటుంబిషన్ల పంపిణీ, ట్రైసైకిళ్ళు, మహిళలకు స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకు మామూలు సైకిళ్ళు, అలాగే గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, కంటి ఆపరేషన్లు, రక్తదాన శిబిరాలు, ప్రెగ్నెంట్ లేడీస్కి మెడికల్ కిట్సు, అలాగే పేద విద్యార్థులు చదువుకునేటందుకు వాళ్ళకు స్కూల్ ఫీజులు, ఇలా రకరకాల కార్యక్రమాలతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా కొన్ని వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో వికలాంగులకు కావలసిన నిత్యావసర వస్తువులను కూడా ఈ శత జయంతి వేడుకల్లో వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. కావున ఈ శత జయంతి వేడుకలు విజయవంతం చేయుటకు నంద్యాల పట్టణం నందలి
మరియు చుట్టుపక్కల గ్రామస్తులు, ఆయుష్ యోగా సేవా సమితి సభ్యులు, సత్యసాయి సేవా సమితి సభ్యులు అందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని, రక్షాబంధన్లో సోదరభావంతో ప్రతి సోదరునికి రక్షగా ఉండాలని ఏ విధంగా రక్ష కడుతుందో అలాగే నీకు నేను, నీవు నాకు రక్ష అంటూ వీరిరువురు దేశానికి రక్ష అనే భావనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరై ఇదే మా ఆహ్వానంగా మన్నించి హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, మన రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి గారు మరియు కౌన్సిలర్ కండే శ్యామసుందర్ గారు ఇచ్చేస్తున్నారు. మరియు 13 సంవత్సరాల తర్వాత మరలా సత్యసాయి ధ్యాన మండలి వ్యవస్థాపకులు బిచ్చమయ్య గురూజీ గారు కూడా ఈ రక్షాబంధన్కు ఇచ్చేసి వారి సందేశాన్ని ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. కావున అందరినీ రావాల్సిందిగా, హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నిన్నటి ప్రెస్ మీట్లో తెలుగుదేశం వారు శిల్ప కుటుంబం మీద చేసిన విమర్శలకు ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా శిల్ప కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి నంద్యాల నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండానే సేవలు అందిస్తున్నారనేది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ ఏదో విమర్శలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. వాస్తవంగా ఎంతోమందికి ఉపయోగపడే శిల్పా సహకార్, శిల్పా మహిళా సహకార్, శిల్పా అగ్రి సహకార్ అని మరియు మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ నంద్యాలలో ఎన్నో తాలూకా లెవెల్లో ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. అది కూడా లాభసాటి అనడానికైతే లేదు కదా, అది ఉచితంగా ప్రజలకు సొంత డబ్బు ఖర్చు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. శిల్పా సహకార్లో కూడా 10% కిరాణా సరుకు మీద డిస్కౌంట్ చేస్తూ ఎక్కడా లేని విధంగా నంద్యాలలో ప్రజలకు అందిస్తున్నారు. ఇంతటి సేవ చేస్తున్నటువంటి శిల్పా కుటుంబాన్ని విమర్శలు చేయడం సహేతుకం కాదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా నంద్యాల నియోజకవర్గంలో 170% కుటుంబాలకు శిల్పా కుటుంబం అందిస్తున్నటువంటి సేవలు అందుతున్నాయి. ఒక మినరల్ వాటర్ ప్లాంట్స్ ద్వారా కానీ, శిల్పా సహకార్, మహిళా సహకార్ మరియు అగ్రి సహకార్ ద్వారా. ఎందుకు విమర్శన చేస్తున్నారో అర్థం కావడం లేదు. అందరూ కూడా ఎందుకు ఈ శిల్పా వాళ్ళు ఇంతమందికి సేవ చేస్తున్నారు, సొంతము నేను ప్రతి నెల ఇంచుమించు 30 లక్షల రూపాయలు ఇంట్లో నుంచి తీసి ఖర్చు పెడుతూ ప్రజలకు సేవ చేస్తున్నారు. దాన్ని గ్రహించి ఎవరే కానీ విమర్శలు చేసే ముందు వీళ్ళు నిజంగా లాభాపేక్ష కోసం చేస్తున్నారా, దీంట్లో వీళ్ళు చేసేది వ్యాపారం అయితే కాదు, సేవ మాత్రమే. ఇది గుర్తించండి. అనవసరంగా వివాదాలు పెంచవలసిన అవసరం లేదు. నంద్యాల ఎంతో శాంతియుతమైన వాతావరణంలో అందరు నాయకులు కూడా, తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇంకొక పార్టీ అన్ని ఎప్పుడు కూడా ఎటువంటి విభేదాలు లేకుండానే ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. మీరు కూడా సేవా సంస్థలు స్థాపించండి, సేవలు చేయండి. చేసేవారిని నిరుత్సాహపరచకూడదు. వాళ్ళు ఇంట్లో డబ్బు ఖర్చు పెడుతుంటే లాభాపేక్ష కోసం చేస్తున్నారని చెప్పి విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రజలందరికీ, నంద్యాల నియోజక ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి శిల్పా కుటుంబాన్ని విమర్శించడం అయితే సహేతుకం కాదు. ఖచ్చితంగా మీకు కూడా ఆ విషయం తెలుసు, కానీ ప్రెస్ మీట్లో వచ్చినప్పుడు విమర్శలు చేయాలని చేస్తున్నారు. దయవుంచి ఇది వాస్తవికత ఏమిటి అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిందిగా కోరుకుంటున్నాం. నిన్నటి దినం నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి శిల్పా సేవ, శిల్పా సహకార్, శిల్పా మహిళా బ్యాంక్, మార్కెట్ యార్డ్ రూమ్లలో శిల్పా సేవలు ఏవైతే ఉన్నాయో రైతులకు అన్యాయం చేస్తూ తక్కువ బాడిగలతో నడుపుతూ ఉన్నారని చెప్పేసి విమర్శ చేయడం జరిగింది. వారిని నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే నేను అక్కడ స్థానికుణ్ణి టెక్కెలో. ఆ రోజు శిల్పా సేవ, శిల్పా సహకార్ కానీ, మహిళా బ్యాంక్ కానీ, నంది రైతు సమాఖ్య వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు ఆ రూములు 300 రూపాయల నెలకు బాడుగకు ఇస్తామన్నా తీసుకునే వాళ్ళు లేరు.
శిల్ప కుటుంబం అక్కడ రూములు తీసుకునే టయానికి అన్ని రూములలో ఒక షాప్ ఉండింది. కావాలంటే మీరు విచారణ చేసుకోండి. తెలుగుదేశం నాయకులు సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఒక స్టోర్, ప్రభుత్వ చౌక దుకాణం ఒక్కటి మాత్రమే ఉండింది. మిగతా రూములన్నీ కట్టించారు కానీ బాడెక్కి తీసుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే అది బిజినెస్ ఏరియా కాదు. ఆ క్రమంలో 300 రూపాయలకి తీసుకోలేని పరిస్థితుల్లో అప్పట్లోనే 900 పైచిలకు ఒక్కొక్క రూమ్కు బాడీని చెల్లిస్తూ రూములు తీసుకొని, సరే ఆ రూమ్లలో వాళ్ళు ఏమన్నా వాళ్ళ సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పెట్టారంటే అది లేదు. నంద్యాల ప్రజలకు ఉపయోగపడాలి, మా చేతనైనంత సాయం చేయాలి అనే ఒకే సదుద్దేశంతో మహిళా బ్యాంక్ అయితేనేమి, నంది రైతు సమాఖ్య అయితేనేమి, శిల్ప సహకార అయితేనేమి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు తెలుగుదేశం నాయకులను ఒకటే అడుగుతా ఉన్నాం, గుండె మీద చేసుకొని చెప్పండి. మీ కుటుంబాలు కూడా చాలా కుటుంబాలు ఈరోజు శిల్ప సహకారంలో వచ్చి సరుకులు తీసుకువెళ్తా ఉన్నారు. మీ వాళ్ళు లబ్ధి పొందడం లేదా? రైతులకు 5 కోట్లు నష్టం చేశాడు, కట్టియాలని అడుగుతా ఉన్నారు. మీరు ఎక్కడ 5 కోట్లకు నష్టం చేసి ఇచ్చాడు? ఖాళీగా ఉన్న రూమ్లని అక్కడ 300 నుంచి 500 రూపాయలు చెల్లించలేని పరిస్థితి ఉన్న రూములని 900 చెల్లించి బాడీకి తీసుకోవడం జరిగింది. సరే తీసుకున్నారు. కాలక్రమేణా ఆ ఏరియాలో వీళ్ళు షాప్స్ పెట్టిన తర్వాత మార్కెట్ పెరిగిన మాట వాస్తవమే. ఆ పెరిగిన దాని ప్రకారమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి. 3 ఇయర్స్కి ఇంత పర్సెంటేజ్ రెంట్ పెంచాలి అని. దాని ప్రకారం పెరుగుతూ వస్తుంది, దాని ప్రకారం చెల్లిస్తూ ఉన్నారు. ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా శిల్పా కుటుంబం రైతులను దోచుకోయింది, తక్కువ బాడెక్కి తీసుకొని మార్కెట్ యార్డ్ని దోచుకుంటా ఉందని ప్రతి వాళ్ళు మాట్లాడడమే. ఒకసారి నిజాన్ని గుర్తించండి. ఆ రోజుల్లో బాడిగకి పోని రూములని 500 కూడా తీసుకునే పరిస్థితి లేదు. మీరు విచారణ చేసుకోండి, నేను వస్తా కావాలంటే మీతో పాటు. అలాంటి రూములని 920 రూపాయలు పెట్టి ఒక రూమ్ని రెంట్కి తీసుకున్నారు. మరి రైతులకు న్యాయం చేశారా? న్యాయం చేశారా? ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలలో మీకు చేతనైతే మీరు ముందుకు రండి. మీరు కూడా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ పేరున ఒక సేవా సంస్థ ఏర్పాటు చేసి అలాంటి షాపులు తీసుకొని మీరు ఏర్పాటు చేయండి. మేము హర్షిస్తాం, మేము మద్దతు ఇస్తాం. మా పార్టీ వేరైనా ఏదో మీరు రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఈరోజు పదవులు వచ్చాయి కదా అని చెప్పేసి ఆపోజిట్ లీడర్లని కించపరచడానికి మాట్లాడితే అది కరెక్ట్ కాదండి. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారిని, మీరు ఆ రూముల మీద మాట్లాడడం కన్నా లోపల మార్కెట్ యార్డ్లో ఏం జరుగుతుందో ఒకసారి మీరు అక్కడ ఉండి గమనించవాలని కోరుతున్నా. పొద్దున లేచినాల నుంచి రాత్రి బంద్ చేసేంత వరకు ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి మీరు మార్కెట్ యార్డ్లో ఒక 2 days 3 days స్టే అయ్యి తెలుసుకొని దానిని కంట్రోల్ చేయండి. హర్షిస్తాం. అంతేగాని ఏదో మాట్లాడాలి కదా అపోజిట్ లీడర్లని చెప్పేసి మాట్లాడకండి దయచేసి. శిల్ప సేవా సమితి, శిల్ప మహిళా బ్యాంక్, శిల్ప సహకార్, నంది రైతు సమాఖ్య, శిల్ప మినరల్ వాటర్, మీ చేతనైతే ఇట్లాంటి దాంట్లో ఒక్కదాన్ని టచ్ చేసి మీరు పెట్టండి. సొంతంగా మీరు చేయలేరు, చేసే వాళ్ళని చేయలేకుండా ఆపాలనే ప్రయత్నాన్ని గట్టిగా చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి తెలుగుదేశం నాయకులకు మరీ చెప్తా ఉన్నాం, వాళ్ళు ఎక్కడా అన్యాయం చేయలేదు. ప్రజలకు న్యాయం చేయడానికి వాళ్ళ సొంత లెక్క అంటే మిగతా తెలుగుదేశం లీడర్లు ఇక్కడ సంపాదించి ఖర్చు పెట్టినట్టు కాదు. మా నాయకులు వాళ్ళు ఏం తిప్పలు పడతారో, ఏం వ్యాపారాలు చేస్తారో లోకల్గా 1 రూపాయి తీసుకోకుండా వాళ్ళ జేబులో నుంచి నెలకు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి జనానికి సాయం చేస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చి నిన్నొక 1 సంవత్సరం రోజులైంది. ఈరోజు ఏ ఒక్క ఓటర్ని అడిగినా, ఏ ఒక్క నంద్యాల ప్రజలను అడిగినా దేంట్లో ఎంత తీసుకుంటున్నారు, దేంట్లో ఎంత ఇచ్చినామనేది చర్చ విపరీతంగా జరుగుతూ ఉంది. దాన్ని కొంచెం గమనించి దాని మీద కంట్రోల్ చేసుకొని మా నాయకులు విమర్శించడం మానుకొని, మా నాయకులకు మీరు సపోర్ట్ చేయకపోయినా ఇట్లాంటి కార్యక్రమాలలో వ్యతిరేకించాకండి. ఎందుకంటే ఇది జనాలకు ఉపయోగపడే కార్యక్రమం అని ఈ మీడియా సమావేశం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇటీవల కొన్ని మాసాల క్రితం జర్నలిస్ట్ యూనియన్స్తో కానివ్వండి, లేదా డిఫరెంట్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో, స్మాల్ పేపర్స్ కానివ్వండి, లేకపోతే వీళ్ళందరితో కూడా చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పాలసీని తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా
ఈరోజు ఈ పాలసీని తీసుకొచ్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో మరి ఈ స్మాల్ బిగ్ ఏదైతే పేపర్స్ ఉంటాయో వాటికి కూడా గతంలో తగ్గించడం కోసం, జర్నలిస్టులను తగ్గించడం కోసం ఈ సర్క్యులేషన్ని 5 లక్షలు ఆ పైన ఉన్నటినే బిగ్గా, అంటే ఏదైతే లిమిటేషన్స్ ఉంటాయో సర్క్యులేషన్స్కి సంబంధించిన లిమిటేషన్స్, దాన్ని విపరీతంగా పెంచేసి ఈ అక్రిడిటేషన్ కార్డ్స్ తగ్గించడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసి 20,000 నుంచి 13,000కి తగ్గించిందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడు మనం దాన్ని బిగ్ డైలీస్ అంటే 2 లక్షలు, తర్వాత ఆ విధంగా కొన్ని దీంట్లో కూడా ఈ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో ఆ సర్క్యులేషన్ని తగ్గించి ఎక్కువ మంది జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డ్స్ లభించే విధంగా ఈ ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొచ్చిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి దీని ద్వారా అక్రిడిటేషన్ కార్డ్స్ 1 మాసం టైంలో అందరికి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మీరందరూ కూడా ఇప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ అక్రిడిటేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. నంద్యాల జిల్లా సూపర్ స్టార్ కృష్ణ ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు తెలియజేయడం ఏమనగా, మహేష్ బాబు నటించిన చిత్రం అతడు 20 సంవత్సరాలైన సందర్భంగా మరియు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా శ్రీరామ థియేటర్ నంద్యాల నందు సాయంత్రం 5 గంటలకు ఫ్యాన్స్ సెలబ్రేషన్ మరియు ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్ నందు అన్నదాన కార్యక్రమం. మహేష్ బాబు ఈ చిత్రం ద్వారా వచ్చే అమౌంట్ 4,500 మందికి పైగా ఇప్పుడు చిన్నపిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్ చేయడమే జరిగింది. మరి ఎంతోమంది పిల్లలకు చిన్న ప్రాణాలు కాపాడడానికి మహేష్ బాబు, నమ్రత గారు చేస్తున్న సేవా కార్యక్రమానికి అప్పచెప్పడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ ఈ 9వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు థియేటర్ ఆవరణంలో మినిస్టర్ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ జరపబడును. మరియు అభిమానుల ఆనంద కార్యక్రమాలు ప్రారంభమవును. థియేటర్ నందు 6:30 అతడు సినిమా మూవీ ప్రదర్శించబడును. కావున ప్రతి కృష్ణ మహేష్ బాబు అన్నలు ఎక్కడ ఉన్నా కూడా ఆ రోజు పాల్గొని ఈ జయప్రదం చేయవలసిందిగా అందరికీ తెలియజేయడమైనది. టికెట్లు కావాల్సిన వారు ఈపూర్ రాజశేఖర్ అయిన నన్ను సంప్రదించవలసిగా కోరుతున్నాను. ఇట్లు ఈపూర్ రాజశేఖర్, నంద్యాల జిల్లా టౌన్ ప్రెసిడెంట్ మరియు గౌరవనీయులు విజయకుమార్ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగబడును. కావున తమెల్లరూ అందరూ కంపల్సరీ వచ్చి ఈ కార్యక్రమం జయవంతంగా చేయాలని కోరుతున్నాము. ఫ్యాన్స్ తరపు నుంచి 9వ తేదీ శనివారము పెద్ద ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం పెట్టాము. సాయంత్రము శ్రీరామ థియేటర్లో ప్రీమియర్ షో పెట్టాము 6:30కు. కేక్ కటింగ్ ఉంటుంది. మన ఫ్యాన్స్ ఎవరున్నారో అందరూ వచ్చి అందరూ జయప్రదం చేయాలి. మా గౌరవనీయులు విద్యుస్వామి గారు, ఈపూరి రాజశేఖర్ గారు, నేను, మన ఫ్యాన్స్ గోవిందరాయులు వాళ్ళందరూ కలుపుకొని అందరు ఫ్యాన్స్తో ఈ సెలబ్రేషన్స్ శ్రీరామ థియేటర్లో కేక్ కటింగ్ కార్యక్రమం 6 గంటలకు ఉంటుంది, 5 గంటలకు ఉంటుంది. సాయంత్రం 6 ఓం భోః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓమాపోజ్యోతిరసామృతం బ్రహ్మ భోర్భువస్సు వరోం. పశువుల అందరూ గణపతి చేసుకుందమ్మా. చిన్నది గణపతి చేస్తా. విష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపదార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టాదశే ప్రథమే పాదే జంబో ద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీరస్య శ్రీశైలస్య నైరుత్యప్రదే భగవదాలये మద్దులేటు నారసింహస్వామి క్షేత్రే శ్రీ వరలక్ష్మీ దివ్య చరణసన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదీనాం షష్ట్యాః సంవత్సరాणां मध्ये స్వస్తి శ్రీ విశ్వావసరామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో శ్రావణ మాసే శుక్లపక్షాద్య చతుర్దశమ్యాం శపతితా వాసరః వాసరస్థో మృగవాసనయుక్తాయాం
शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मङ्गलं हेजनिष्ठाय अस्यां शुभतिथौ श्रीमान् श्रीमदः गोत्रः వర్షం పడితే సుగాల్మెట మోడల్ స్కూల్కి వెళ్ళాలి అంటే పిల్లలకి ఓ బోట్ ఏర్పాటు చేయాలి అంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం సుగాల్మెట ఏపీ మోడల్ స్కూల్ కి వర్షం పడినప్పుడు విద్యార్థులు స్కూల్ వెళ్ళాలి అంటే ఒక బోట్ తప్పనిసరిగా అంటున్నారు. సరైన రోడ్డు మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు దయచేసి నూతన రోడ్డుని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. జిఎస్ న్యూస్ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. యూరియా కృత్రిమ కొరతపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్షా సమావేశం. సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా 100 సేవ కార్యక్రమాలు. శిల్పా కుటుంబంపై విమర్శలు తగవు, చేతనైతే మీరు సేవా కార్యక్రమాలు చేయండి. వైఎస్ఆర్సీపీ నేతలు. ఆగస్టు 15 నుంచి మహిళలకు రాష్ట్రం మొత్తం ఉచిత బస్సు సౌకర్యం. నంద్యాలలో ఘనంగా రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు. బేతంచెర్ల మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం. నంద్యాల జిల్లా పాణ్యం మండలం సుగాలి మెట్టలో వర్షం పడితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థినులు.